My dear friends, my dear masters, my dear gods, my dear students, మీకందరికీ ఈరోజు విద్యార్థుల ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉండాలో, ఒక విద్యార్థి ఎలా ఉండాలనో, తన యొక్క ఆత్మచే విస్తరణ ఎట్లా ఉండాలనో ఈరోజు మీకు నేను బోధిస్తున్నాను. దీన్ని మీరు ఆచరణలో పెట్టినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు ఎక్కడికి ఎదగాలనో అక్కడికి ఎదిగిపోతారు. నేను చెప్పే నాకు మా జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ కొన్ని స్కూళ్ళల్లో ఆయనతో ఉండి ఆయన ఒక అవగాహనతో నేను నేర్చుకున్నాను, దాన్ని నేను తెలుసుకున్నాను. అది మీకు నేను అప్పచెప్తున్నాను. మీరు మీ జీవితాన్ని మెరుగు చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. అది నేను నా బాధ్యతగా మీకు చెప్తున్నాను. మీ ఒక అధ్యాపకులు, మీ టీచర్లు మీకు ఎంతో జ్ఞానాన్ని చదువు విద్యనే నేర్పించినారు, కానీ ఆత్మ విద్య దగ్గరికి వాళ్ళు రారు. కాబట్టి ఈరోజు మా గురువు గారు చెప్పినటువంటి ఆత్మ విద్యను మీకు నేర్పిస్తున్నాను. మీరు తెలుసుకోండి బాగా. మనము మన చేతికి వాచ్ కట్టుకుంటాము, దాని పేరు వాచ్ అన్నారు. వాచ్ అంటే 5 అక్షరాల సముదాయము. వాచ్ అంటే దానికి ఇంకొక పదం కూడా ఉంది. మన తెలుగులో వాచ్ అంటే మనల్ని మనం సరి చేసుకోవడం, వాచ్ అంటే తెలుసుకోవడం. కాబట్టి వాచ్ అంటే ఇంగ్లీష్ పదాలలో 5 అక్షరాలు వస్తాయి. WATCH అని 5 పదాలు వస్తాయి. ఈ 5 పదాలు నీవు బాగా గమనించి వాటి అర్థాలను తెలుసుకుంటే మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇప్పుడు నేను చెప్పేది నన్ను బాగా గమనించండి. మీరు నేను చెప్పే ఈ యొక్క పదాల విశ్లేషణ మీరు బాగా గమనించండి. వాచ్ అనే ఒక పదంలో ఫస్ట్ అక్షరం వచ్చి W. కాబట్టి W అంటే వాచ్ యువర్ వర్డ్స్, అంటే మీ నోటిలోని మాటల్ని గమనించండి. మీరు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. మీ మాటలు మీ నోట్లో నుంచి ఎలా వస్తున్నాయో గమనించండి. ఈ మాటలు ఎవరికి కీడు చేస్తాయి, మేలు చేస్తాయి అనేది గమనించండి. మీ జీవితం ఇందులోనే ఉంది. మంచి మాట్లాడితే మీ జీవితము మంచిగా నడుస్తుంది. చెడుగా మాట్లాడితే మీ జీవితము చెడుగా నడుస్తుంది. అన్నీ కోల్పోతారు మీరు. కాబట్టి మీ మాటల్ని మీరు తప్పకుండా గమనించాలి. మాట్లాడేటప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఇది వేరే వాళ్ళకి ఎవరికైనా కీడు చేస్తుందా, మేలు చేస్తున్నారా అనే విషయాన్ని మీరు ఈ నిత్యము వాచ్ అంటే గమనిస్తూ ఉండాలి మీ మాటల్ని. మీ అధ్యాపకుడు చెప్పే ప్రతి ఒక్క వచనము, ప్రతి ఒక్క సెంటెన్సు, ప్రతి ఒక్క క్లాసులో ప్రతి ఒక్కటి మీరు గమనిస్తూ ఉండాలి. ఈ గమనమే మిమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎదగజేస్తుంది. కాబట్టి మీరు అధ్యాపకుడు చెప్పిన మాటలు మీరు వినకపోతే, వాచ్ గమనించకపోతే మాత్రం మీ జీవితంలో మీరు అన్నీ కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏ, రెండవ అక్షరము ఏ. ఏ అంటే వాచ్ యువర్ యాక్షన్. వాచ్ యువర్ యాక్షన్ అంటే మీరు మాట్లాడేటప్పుడు, మీరు నడిచేటప్పుడు, మీరు తినేటప్పుడు, ఇంకెవరితోనో మాట్లాడేటప్పుడు మీ యాక్షన్ ఎట్లున్నది అని మీ శరీరాన్ని ఒక్కసారి గమనించండి.
మీ శరీరాన్ని కలయికలను మీరు గమనించకపోతే మీ శరీరంలో ఉన్న శక్తిని మొత్తం కోల్పోతారు మీరు. శరీరంలో శక్తి ఉంటేనే ఈ శరీరం అన్ని విషయాలకి పనిచేస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, శరీరం ఆద్యంతం పలు ధర్మ సాధనం. ఈ శరీరంతో ఉంటేనే, శరీరాన్ని సురక్షితంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలను తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి మీరు మీ యాక్షన్, మీ శరీరం ఎలా యాక్ట్ చేస్తున్నావో, ఇది నేను నష్టపోతున్నాను, కోల్పోతున్నానా, ఎప్పుడైనా కానీ కూర్చుంటే కదలకూడదు, నిలబడితే కదలకూడదు. ఇది నీ యాక్షన్ అనేది ఉండనేకూడదు. ప్రతి మాటకి స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడు. ఇది నీవు నేర్చుకో, అప్పుడే నీ జీవితము కరెక్ట్ స్థితిలో నడుస్తుంది అనే అర్థం ఇది. రెండోది. మూడవది వాచ్ యువర్ థాట్స్. మీ ఆలోచన విధానాన్ని ఒకసారి గమనించండి. క్లాసులో కూర్చున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఎందు గురించి ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన ఇక్కడే ఉందా మరి ఎక్కడైనా ఉందా? నీ ఆలోచన విధానంపైనే నీ యొక్క విద్యార్థితనానికి ఒక వెలుగునిస్తుంది. మీరు ఆలోచన విధానం సరిలేకపోతే మాత్రం మీరు జీవితంలో అన్నీ కోల్పోతాడు. ప్రతి ఒక్కటి ఆలోచించి చేయాల. ప్రతి ఒక్కటి నీవు ఆలోచించాల. నీ ఆలోచన మీదనే నీ భవిష్యత్తు, నీ భవిత్యమా ఆధారపడి ఉంది. కాబట్టి మీరు ఆలోచించే విధానము కరెక్ట్గా ఉండాల. నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాల. అది నీ ఆలోచన వర్తమానంలోనే ఉండాల. భూత భవిష్యత్తు కాలాలకు పోవద్దు నువ్వు. అది నీకెప్పటికీ నీకు మంచిగా, నీ జీవితానికి మంచిగా కానే కాదు అది. కాబట్టి నీ థాట్ను ఒక్కసారి గమనించు. నిత్యము వాచ్ యువర్ థాట్స్. నీ యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తూ ఉండాల. నాలుగవది క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ అంటే గుణాలు. నా గుణాలు ఎట్లున్నాయి, నా గుణం కరెక్ట్. నీ గుణం కరెక్ట్గా ఉంటే నీ జీవితం కరెక్ట్గా ఉంటుంది. నీ గుణం సరిగ్గా లేకపోతే నీ జీవితం కూడా అవకతవకలతో నీ యొక్క స్థితి అడ్డదారులు వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా వెళ్ళిపోదు. కాబట్టి నీ యొక్క క్యారెక్టర్ గుణాలను ఎవరైనా నిన్ను ఏదైనా చూసి నువ్వు ఒక మంచి స్థితికి చేర్చాలనుకుంటే నీ క్యారెక్టర్ బాగుంటేనే నీకు ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోతావు. నీ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఎక్కడ పోయినా నువ్వు దేంట్లో విజయాన్ని పొందలేవు. అన్నిట్లో అపజయమే వస్తుంది. ఎందుకంటే యువర్ క్యారెక్టర్ నాట్ గుడ్ అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఖచ్చితంగా క్యారెక్టర్ బాగుంటే నీ జీవితంలో, నీ ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళిపోవాలన్నా, ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా నువ్వు క్యారెక్టర్ చాలా కరెక్ట్గా ఉండాలి. అందుకో మీ యొక్క క్యారెక్టర్ అంటే మీ గుణాలను గమనించండి. గమనిస్తూ ఉండాలి నిత్యము. ఇంకా 5వది వాచ్ యువర్ హార్ట్. హార్ట్ అంటే హృదయం అంటే మనస్సు. కాబట్టి నీ హృదయాన్ని ఎప్పుడు ప్రేమతో నింపి పెట్టుకొని ప్రేమతో ఉండాల. ప్రతి మనిషిని, ప్రతి జంతువుని, ప్రతి వారిని ప్రేమతో వాళ్ళని పలకరించడం, ప్రేమతో చూడడము, ప్రేమతో అన్ని పొందాలి. దేన్ని పొందాలన్నా ప్రేమతోనే పొందాలా. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎక్కడికి వస్తుందంటే హృదయము అంటే నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మన ఇద్దరము ఒకటే. కాబట్టి ఒక పక్షిని చూసినా, ఒక ఆవును చూసినా, ఒక మేకను చూసినా, ఒక కోడిని చూసినా నువ్వు నాకు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడివి, నా తర్వాత నాకంటే గొప్పవాడివి అని వాడికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. ఇదే అహింసా విధానం. కాబట్టి అహింసో పరమో ధర్మ అని శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు చెప్పినాడు. కాబట్టి అది లాస్ట్లో ఉండేది మీ యొక్క
హార్ట్, మీ యొక్క హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకుంటే మీ మనస్సు అతి అద్భుతమైన మీ నడుపులో మీ జీవితాన్ని నడిపిస్తుంది. మీ హార్ట్లో మీరు ద్వేషాలు, రాగాలు, కోపాలు ఇవన్నీ పెట్టుకుంటే మనకే కాదు, మన జీవితానికి, మన సమస్తానికి చీడ పురుగు మాదిరి అది మనల్ని తినేస్తుంది, మన కుటుంబాన్నే తినేస్తుంది. కాబట్టి హృదయం ఎప్పుడు మీరు ప్రశాంతంగా ప్రేమ, కరుణ, దయ అని ఇవి పెట్టి పోల్చేసుకొని మీరు క్లాస్లో కూర్చుంటే ఎంత బాగా మీరు ముందుకెళ్ళిపోతారంటే అంత బాగా మీరు ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ మీకు కలగాలి అని అంటే ఒకటి మార్గం. హాయిగా కూర్చొని మన జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినట్టు ధ్యాన యోగ సాధనలో మీరు కూర్చొని 10 నిమిషాలు ముందు ధ్యానం చేసి ఆ తర్వాత క్లాస్ రూమ్ లేకపోతే మీకు ఈ 5 అంశాలు మీకు గుర్తుకొస్తాయి. దీని మీద మీరు నడచవచ్చు. వీటిని మీరు ఖచ్చితంగా పరిపాలించినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే, అవగాహనలోకి తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఇంకా ఏది కూడా అడ్డు రాదు. మిమ్మల్ని ఏ దుష్ట శక్తులు తాకవు. ఎవరే కానీ భేషజ్ అంటారే కానీ నిన్ను పలానా మాట ఎత్తి పొడవడానికి అవకాశమే దొరకదు. ఎందుకంటే వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. అంటే ఈ 5 అంశాల పైన నువ్వు కరెక్ట్గా ఉండవు. కాబట్టి ధ్యానంలో కూర్చుంటే నీకు వచ్చే ఆలోచన అంతా ఇదే. నా మాటలు ఎట్లుండాలి, నా మాటలు ఎట్లుండాలి, నా యాక్షన్ ఎట్లుండాలి, నా ఆలోచన ఎట్లుండాలి, నా క్యారెక్టర్ ఎట్లుండాలి, నా హృదయం ఎట్లుండాలి అని నిత్యము మీకు అదే ఒక ఫిలిం రూపంగా మీకు చూపించి మిమ్మల్ని మంచి దావలో నడిపించి మిమ్మల్ని అత్యుత్తమైన ఉన్నతమైన స్థానానికి కూర్చోబెట్టడానికి ఇది దోహదపడుతుంది. అందుకని ప్రియమైన విద్యార్థులారా, మీరంతా నా మాట విని నేను చెప్పిన ఇదొక వాచ్ అనే పదాన్ని ముందు మీరు ధ్యానంలో కూర్చోవాల. ధ్యానంలో కూర్చొని వాచ్ 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 వాచ్కి 5 పదాలు WATCH వాచ్. మీ చేతికి వాచ్ ఉంది కదా, అట్లా ఒకవేళ గుర్తు లేకపోతే మీ చేతికి వాచ్ ఉంది, గోడకి వాచ్ గడియారం ఉంటుంది. కాబట్టి ఈ వాచ్ను గుర్తు చేసుకోండి. వాచ్ అంటేనే మీకు ఈ 5 పదాలు మీకు గుర్తుకు రావాలి. అప్పుడే మీ జీవిత భవిత్వాన్ని ఆ వాచ్ అదే చూపిస్తుంది. కాబట్టి దాని నుంచి మీరు మేల్కొని ఇంకా ఎంతెంతో ముందుకు పోవడానికి మీరు దోహదపడుతుంది. కాబట్టి పొద్దున్నే అర్లీ మార్నింగ్ మీ ఇంట్లో లేస్తుండగానే బ్రహ్మముహూర్తంలో 5 గంటలకి ముందు ధ్యానంలో కూర్చొని ఈ 5 పదాలను మీరు గుర్తు చేసుకోండి. ధ్యానంలో కూర్చుంటే ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనస్సు చాలా గొప్పది. ఈ 5 నడిపేది మనస్సే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో అన్నాడు. కాబట్టి ఈ బంధమోక్షాలతో మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, మనల్ని మనము వృద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం గమనించుకునేదానికి, మనల్ని మనం ఎప్పుడు ఒక నీటిలో కుండ ఎట్లా పెట్టి మనము తగ్గుతాయా ఎక్కుతాయా అని ఎప్పుడైతే గమనిస్తామో అట్లా మన శరీరాన్ని మనం నిత్యము గమనిస్తూ ఉండాలి. అప్పుడే మనకు శక్తి వస్తుంది. మన శరీరాన్ని మనం గమనించలేకపోతే మనలో ఉన్న శక్తి అనవసరంగా ఖర్చు అయిపోతుంది. అందువల్లనే మనకి అనారోగ్యము, శారీరక రోగము, మానసిక ప్రశాంతత లేకుండా, బుద్ధి కుశలత లేకుండా, ఆర్థిక వ్యవస్థలో వెనుకబడిపోవడము, సామాజికలో వెనుకబడిపోవడము, ఆధ్యాత్మికతలో వెనకపోవడం, ఇవన్నీ ఏమంటే మనల్ని మనం గమనించడం లేదు అని బాగా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు
అలర్ట్గా ఉండాలా అంటే, చురుగ్గా ఉండాలనుకుంటే ధ్యానం చేస్తూ ధ్యానము ధ్యానము ధ్యానము, ఇది నిత్య ధ్యానముతో ఈ ఐదింటిని నిన్ను నీవు గమనించుకోవడానికి చాలా గొప్ప మీకు దండిగా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. వాచ్ అంటే ఫస్ట్ మీ మాటలు ఎట్లున్నాయి గమనించండి. ఇంకొకసారి చెప్తున్నాను, మీ మాటల్ని గమనించండి, మీ క్యారెక్టర్ని గమనించండి, మీ ఆలోచనని గమనించండి, మీ యొక్క థాట్ని గమనించండి, మీ యొక్క క్యారెక్టర్ని గమనించండి, మీ యొక్క హృదయాన్ని గమనించండి. మీరు అంతా ముందుకెళ్ళిపోతారని మీకు నేను సవినయంగా మీ యొక్క టీచర్స్కి అందరికీ కూడా నేను ప్రణామాలు చేసి, ఇది మీ విద్యార్థులకు అందరికీ తెలియజేయాలని మా జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, ఆయన గురువైనటువంటి సదానంద యోగ, ఆయన చెప్పిన విద్య ఇది నాకు నేర్పించినాడు కాబట్టి మీకు నేను ఇది విన్నవిస్తున్నాను. ఇది గుంటకల్ పిరమిడ్ పిఎంసి ఛానల్ ద్వారా నేను మీకు పరిచయం చేస్తున్నాను. దీన్ని మీరు సదా స్వీకరించి మనసులో ఉంచుకొని దీన్ని అవగాహన చేసుకొని మీరు ఎంతో పైకి పోవడానికి ప్రతి నిత్యము ఈ ధ్యానములు పిఎంసి ఛానల్ గుర్తు చేసుకోండి ఒకసారి. వాచ్ 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 వాచ్. థ్యాంక్ యూ యువర్ మార్క్.